జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఇక ఈరోజు ఎపిసోడ్లో మనము కాలకేయులు పౌలోములు అనేటువంటి రాక్షసుల్ని 60,000 మందిని అర్జునుడు ఒక్కడే చంపేస్తాడు. అది కూడా పాశుపతాస్త్రం వేసి. నిజంగా ఈ ఎపిసోడ్ని ఒక సినిమాగా తీయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. అదేంటో ఈరోజు చూద్దాం. సరే, ఇప్పటి వరకు మనం ఎంతవరకు వచ్చాము? అర్జునుడితో ఇంద్రుడు చెప్తాడు, వెళ్ళి నివాత కవచులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళని సంహరించిరా అని చెప్పేసి తమ శక్తులు, దేవతా శక్తులన్నీ కూడా అర్జునుడికి ఇస్తాడు. అర్జునుడు వస్తాడు, అద్భుతంగా నివాత కవచుల్ని సంహరిస్తాడు. ఆ తర్వాత ముందుకు వస్తుంటే వాళ్ళకి ఒక బంగారు పట్టణం కనిపిస్తుంది. అప్పుడు వెంటనే తనతో పాటు ఉన్నటువంటి మాతలిని అర్జునుడు అడుగుతాడు, ఏంటి పట్టణం, ఏంటి కథ అంటే, ఇది హిరణ్యపురం. వెనకటికి బ్రహ్మదేవుణ్ణి మెప్పించినటువంటి ఇద్దరు స్త్రీలు, కాలక పులోమ. కాలక పిల్లల్ని కాలకేయులు అంటారు, పులోమ పిల్లల్ని పౌలోములు అంటారు. వీళ్ళు 60,000 మంది. అయితే ఈ ఇద్దరు స్త్రీలు ఏం చేశారంటే, బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక వీళ్ళు దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, కిన్నర్లు వీళ్ళెవ్వరి చేత మా పిల్లలకు చావు ఉండకూడదు, అలాగే మాకు ఒక బంగారు పట్టణం కావాలి, దానికి చక్కగా రెక్కలు ఉండాలి, మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ పట్టణంలో ఎగిరిపోయేలా ఉండాలి అని కోరుకుంటారు. దానితో బ్రహ్మదేవుడు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళు విజృంభిస్తారు. దేవతల మీద, యక్షులు, గిన్నర్లు, గంధర్వులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద యుద్ధం చేయడం, పట్టణంతోనే ఎగిరిపోవడం, వాళ్ళ దగ్గరికి రావడం, యుద్ధం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకోవడం, తిరిగి వెళ్ళిపోవడం. సో వీళ్ళ అకృత్యాలు ఇలా సాగుతూ ఉంటాయన్నమాట. దాంతో అర్జునుడు ఇదంతా తెలుసుకొని, సరే పనిలో పనిగా ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా, పద వీళ్ళ పని కూడా పట్టేస్తాను అంటాడు. ఇక మాతలి అటువైపు రథం పోనిస్తాడు. వెళ్ళగానే 60,000 మంది అర్జునుడి మీద ఒక్కసారి బాణాలు వేస్తారు. అర్జునుడి సంగతి తెలిసిందే కదా, ఒకేసారి కొన్ని లక్షల బాణాలు కూడా వేయగలదు. అలాగే వీళ్ళ మీద బాణాలు వేస్తుంటాడు, యుద్ధం జరుగుతుంటుంది. కానీ మధ్యలో వీళ్ళు ఏం చేస్తుంటారు, పట్టణంతోనే ఎగిరిపోతుంటారు. కుడివైపు బాణాలు వేస్తుంటే ఎడం వైపుకు పట్టణం వెళ్ళిపోతుంది, ఎడం వైపుకు వేస్తుంటే పైకి వెళ్ళిపోతుంటే, పైకి వేస్తుంటే కిందికి. అంటే ఈ పట్టణాన్ని ఆపడమే అర్జునుడి పని అయిపోయేలా ఉంటుంది. ఇలా చాలాసేపు గడిచిన తర్వాత అర్జునుడికి అనిపిస్తుంది, ఇలా ఎంతసేపు వీళ్ళు యుద్ధమా చేయట్లేదు, అటు ఇటు పట్టణంతో పారిపోతున్నారు, ఇలా అయితే కాదు అని చెప్పేసి వెంటనే పాశుపతాస్త్రం, మొదటిసారి శివుని కోసం తపస్సు చేసి సంపాదించుకునేటువంటి ఫస్ట్ పాశుపతాస్త్రాన్ని వీళ్ళ మీదనే వాడతాడు. అసలు ఒక్కసారి శివుణ్ణి తలుచుకొని అలా పాశుపతాస్త్రం వదులుతాడు. వెంటనే అద్భుతం, అసలు ఇలా బాణం వదలగానే లక్షల సంఖ్యలో యక్షులు, రాక్షసులు, పిశాచులు, నాగులు, గంధర్వులు, సింహాలు, శరభులు, పెద్ద పులులు, ఏనుగులు, అంబోతులు, అసలు ఎనుపోతులు ఇవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా కన్ను మూసి తెరిచేలోపు, అంటే లిప్తపాటులో పౌలోములు, కాలకేయుడు ఒక్కడంటే ఒక్కడు మిగలకుండా చచ్చిపోతాడు. అసలు అద్భుతంగా ఉంటుంది. ఇంకా అలా కాలకేయుడిని చంపేసిన తర్వాత అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వస్తాడు. ఇంద్రుడు అడుగుతాడు, ఏ అర్జున, చంపేసి వచ్చావా నివాత కవచుల్ని అంటే, నేను నివాత కవచుల్ని చంపడమే కాదు, కాలకేయుల్ని పౌలోముల్ని కూడా చంపాను అంటాడు. భేష్ అర్జున, ఇది వీరుడికి ఉండాల్సినటువంటి లక్షణము, నువ్వు మా కోసం చాలా చేశావు, ఇక భూలోకంలో నీ 4 అన్నలు నీ కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు. సో ఇలా చాలా కాలం తర్వాత ఇప్పుడు పంచ పాండవులు అయితే కలుసుకున్నారు. మరి తరువాత ఏం జరుగుతుంది మహాభారతంలో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు ఏ సంఘటన కూడా వదలకుండా చెప్పాలనుకుంటున్నాను. అందుకోసమే ఎంత లేట్ అయినా పర్లేదు ప్రయత్నిస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.